బెస్ట్ కన్నా బెస్ట్. మీ అవ్వ ఈ ఎండకు ఊళ్ళో ఒక్కడు కనబడతలేడు. అట్టప్పుడు శంకర్గా ఏం చేస్తానవు, ఇంటికి రారా, అటుకు పోదాం దారా, ఇటు పోదాం దారా అన్నారు. ఇయాడేమో ఒక్కడు కనబడతలేరు. ఎట్లా నాకేమో కళ్ళు రావద్దు కాబట్టి అవ్వ ఆ మండువలో పోయి శంకర్ అన్న కళ్ళు పోయి అంటే, అరే శంకర్గా ఇది పద్ధతి కాదురా, నీ పేరు నా పేరు శంకర్ కాబట్టి 4 సార్లు ఉద్దర పోసిన ఆ పాత పైసలు ఇస్తేనే నీకు కళ్ళు పోతారా అని ఇజ్జతిస్తాడు. ఆ మండువలు అందరు నన్నే చూస్తారు. ఇప్పుడు ఎట్లా నోరంతా ఎండకపోతుంది. అవ్వ అక్కడ ఉన్నప్పుడు అయితే ఎవ్వడు కనబడ్డాడు, అక్కడ లేనప్పుడు అయితే శంకరి ఫంక్షన్ పోదాం దారా, ఏమన్నా పైసలు కావన్నారా అంటారు. ఇప్పుడు ఎట్లా ఎవరినన్నా ఒక్కడిని దొరకబట్టారే, కళ్ళు తాగాలి. అబ్బో పైసలు లేకుండా మండలకు వెళ్ళి అనుకో, నా ఇజ్జతి మానం పోతుంది. పోతా పైసలు అడిగితే ఇజ్జతి రేంటి తిరుగుతుంది. పని పాట లేదు కానీ నీకు పైసలు కావన్నారంటది. ఇప్పుడు ఎట్లా గాడు ఓదిగాడే ఉన్నట్టున్నాడు. ఒరి ఓదలు, అరే ఓదలు, బా నీ గురించి నాకు తెలుసురా. నీవు పైసలు అడుగుతాననే ఈనచ్చి కూడా ఇన్రానట్టు పోతాను కదా. సరేతి ఈ చింత కిందనైతే కూర్చుంటా, ఎవడన్నా రాకపోతాడా, అడుక్కోకపోతానా, చేబాదలు అడుక్కుంటా, ఆయనకు కూడా తాగిస్తే అవసరం ఉంటే. ఇప్పుడు నా ఆపది బయట పడాలి, ఏం చేస్తాం. ఎందుకు భయపడేస్తారా, లేకపోతే పని నుండి పోయిరా? నీ అక్క ఈ ఊళ్ళో పని లేకుంటే నేను ఒక్కడనే ఉండనా? ఎవడన్నా చూసినా కానీ శంకర్గా ఎద్దు పెరిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది ఒక్కటి చేస్తే ఏమి తింటావురా, నీకు మానవ అనిపిస్తలేదారా? అట్లా పోతే 500 వస్తాయి కాదురా, ఆడుతూ పాడుతాను అంటారు. చెప్పేటోళ్ళు మా చెప్తారు కానీ నాకు పని చేసేదందుకు సాత కావద్దా? పని అంటే పని నా పానం పైన చెయ్య, మా కాందాన్లే లేదు. మా తాత చేయలే, మా ముత్తాత చేయలే, నేనెందుకు చేస్తా? కుక్కనికి అత్త తింటా, లేకపోతే మర్చుకొని పడ్డా. ఇవాళ నాది ఉత్త పని అయ్యేటట్టున్నది. పైసలు లేకుండా తాళ్ళల్లో పోయిందనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది. ఇంత తిని కొంచెం బండుకొని సాయంత్రం అన్న పోతా, అప్పటికన్నా ఎవడన్నా ఒక్కడు దొరకపోతాడా? ఇప్పుడు నా పిల్లని పోయి బొమ్మిడిగా కూర అండమంటే బొమ్మలు ఎగరేసుకుంటూ తిడుతుంది. దాన్ని నేనేం చేయాలి? నువ్వు పని చేస్తానవని నీకు బొమ్మిడీలు మంచిగా దగ్గరికి ఉల్లిగడ్డ కోసి అండి పెట్టన్నా. నీ కప్ప మూతి ముఖంలో చెప్పు, ఏమన్నా పని చేస్తేంది? అట్లా పోయి ఇట్లా వస్తే 500 వస్తా అంటది. ఇప్పుడు అది బొమ్మిడీలు అంటుతుందా? అండనే అంటది. పప్పు టమాటా అండి ఉంటుంది. ఏదైతుంది మనం పని పాట లేని వాళ్ళం. ఇంత కడుపులు వేసుకొని పండుకొని సాయంత్రం ఎవరినన్నా దొరకబడతా, ఇక పోతా. ఎండాకాలంలో చేపలు కావాలి, పాత చింతపండు పులుసు తాగాలి. తెల్లారింది కదా, ఈ కప్పముతోడు ఊరి మీద పడి తిరుగుతాను. ఇక వచ్చి ఏం కూర అడినవే రావాలి అంటాడు. ఇక ఎద్దుకెద్దు పెరిగిండు కానీ ఒక్క పని శాత కాదు. టైంకి వచ్చి అయితే తట్టడు తింటాడు. అండింది తినడు కానీ ఈ కూర నచ్చలే ఆ కూర నచ్చలే అని మళ్ళీ పేర్లే పెడతాడు. ఈ కప్పముతోడు అయితే రాని ఈ సంగతి చెప్తా. అయ్యో నేను అట్టిగా తిరిగిపోయినానే, పని ఉండిపోయినా. అగో అట్లా బియ్యం ముక్కకు నట్టలు పడతాయి. ఏంది
బియ్యం బుక్తే నట్టలు పలుతాయా పిసదానా 6 నెలలకు ఒకసారి గోళ్ళు ఎత్తారు కదా మావాడిపోతే తీయి అయితే గాని ఏం కూర అన్నవే నేను అనుకుంటానే ఉన్నా నువ్వు వచ్చే ఏం కూర వండినవే అడుగుతావని. ఏంది అంటే నువ్వు ఇంకేం కూర అంటదా అనే నీ ఎండకు గావరా చచ్చిపోవు నాకలయ్యి నిన్నటిది వంకాయ కూర ఉన్నది వేసుకొని తినిపో. నీ అవ్వ నిన్నటి వంకాయ కూర తినలేక నాటి పచ్చి పులుసు పోసుకొని తిని పన్న కాదే మళ్ళా వంకాయ కూరనా ఈ ఎండకు వంకాయ కూర తింటే అంత పొడి పొడి ఉంటది ఆయన ఊక వంకాయ తింటే నడుము నొప్పి లేస్తుంది నేనేం పని చేయలేకుండా అవుతానని అవ్వని. అయ్యో మరి కాకరకాయ వండుతుంది ఉంటది ఏమన్నాలి బెండకాయ వండుతుంది. అంత బంక బంక అంత బంక బంక మరి దొండకాయ వండాలనా అంత కసరు ఆ దొండకాయ కూర తింటే పండు కిందేసి నవ్వుతుంటే కచుకు కచుకు అని చప్పుడు వస్తుంది అద్దు. మరి బీరకాయ వండుతుంది సలువు ఉంటది. బీరకాయలు ఇప్పుడు ఎండాకాలం మంచిగా రావే ఒక్కొక్కటి సేదు వస్తుంది కూర అంతా ఖరాబ్ అవుతుంది అద్దు. మరి సోరకాయ వండుతుంది. అంత నీరే మరి టమాటా వండుతుంది. అంత పుల్లగా అంత ఎక్కచ్చినట్టు అవుతుంది అద్దు. మరి మిరపకాయల కూర వండుతుంది. అబ్బా ఈ ఎండకు మిరపకాయల కూర పెట్టి నాకు మండన్నా చూస్తాను నాకు తెలిసే. ఇక ఇదంతా కాదు గాని నువ్వే చెప్పరామా కూడా ఏమన్నాలో చెప్తా కానీ తిట్టావు కదా ఏం తిట్టగా చెప్పు. అవ్వతోడు చెప్పు. చెప్పానా చెప్పు. ఏమన్నావు కదా చెప్పంటే చెప్తానా చెప్తానా చెప్పంటే అది బొమ్మిడిల కూర అండవానే బొమ్మిడిల కూర అంటే బొచ్చల గుద్దుతా నేను అండపా. అగో బొమ్మిడిల కూర అంటే బొచ్చల గుత్తా అంటానవేందే పిసదానా బొమ్మిడిల గురించి నీకు ఎరికేనానే కమ్మ ఉంటది కూర ఈ ఎండకు చింతపండు వేసి పులుసు పెట్టామనుకో నీ అవ్వ గింత అన్నం తినేటోళ్ళం గింత తింటమే. బొమ్మిడిల కూర తింటే మంచిగా ఉంటది కానీ వాసనే వారం రోజుల దాకా ఇంటికెళ్ళి పోదు. నీ అవ్వ నువ్వు వాసనకు చూస్తానవా మన కడుపు నిండన్నా చెప్పే. నీ అవ్వ బొమ్మిడిల గురించి నీకేమెనకరే మా తాత వెనుకట అట్టిగా పొగిలేసి కాల్చి కారం ఉప్పు చల్లి ఆపు తాగటోడట నీ అవ్వని. మా అమ్మమ్మకు కూడా అలవాటు లేదట్నే దానికి కూడా అలవాటు చేసిండు. అది చెటాకు పోయి 2 చెటాకులు పోయి ఏకదం 1/2 కిలో తిండు పెట్టిందట. నీ అవ్వ బొమ్మిడిల చరిత్ర అంటే ఏమనుకుంటానవే నీ అవ్వని. నువ్వు ఒక్కసారి తినే నువ్వు వాసనకు భయపడతాను కానీ ఒక్కసారి తింటే వారం రోజులల్లా 6 రోజులు బొమ్మిడిలు దేపో అంటవే. నువ్వు ఎన్నైనా చెప్పు నేనైతే ఆ బొమ్మిడిల కూర అన్నా ఆ వాసనకి నాకు అంత ఉకారం వస్తుంది. నీ పిసమోకంలో చెప్పు బొమ్మిడిల కూర వాసన వస్తుందని ఎవరు చెప్పిరే అండరానోళ్ళు అండితే కౌసు వాసన వస్తుంది నీసు వాసన వస్తుంది. అయినా మా తాత నాకు మస్తు నేర్పించిండే చచ్చిపోయే ముందు 2 చెటాకుల బొమ్మిడిలు తెత్తా వేడి నీళ్ళలో వేసి దాని పొట్టు మొత్తం గీకి 2 పావుల నూనె పోసి ఆ బొమ్మిడిలు మంచిగా చిన్న కోసి అల్లు వేసి నూనె పోసినాక వేయించి కారం వేసి అల్లం వెల్లిపాయ వేసి దగ్గరికి పసుపు వేసి మూత పెట్టాలి. మూత మీద కొన్ని నీళ్లు పోసి పెడితే ఆవిరి అనేది కిందికి దిగుతుంది మొత్తం ఆ ముక్క అనేది మెత్త ఉడుకుతుంది. ఉడికినాక అది తీసి కారము మసాలా గసాలా ఉల్లాకు మెంతాకు పుదీనా 2 టమాటాలు పోసి ఒక 5 నిమిషాలు అయినాక దించి వాసన చూస్తుంటుంది. నా సామి రంగా బొమ్మిడిలు అనేవి అది నువ్వు మటన్ కూర అంటావు గంజు కానుంచి నాకుతావే అబ్బోతోడు నువ్వు వండుతా అని చెప్పు నేను పోయి పట్టుకొస్తేనే నీ దండం పెడతా నీ కాలం మొక్కుతా. ఇవి ఒక్కసారి అంటే నువ్వు ఒక్కసారి తిన్నావనుకో రోజు అదే అంటువంటేవే. మా అమ్మమ్మ కూడా బొమ్మిడిల కూర తినే చచ్చిపోయింది. తినేటప్పుడు నీకేం కోరిక కావాలంటే బిడ్డ బొమ్మిడిలు కావాలని ఇంత తిన్నది దెబ్బకు వచ్చింది పాపం. అయినా మేము మా బాపమ్మ చచ్చిపోయినాక మా అమ్మమ్మ చచ్చిపోయినాక మేము పిట్ట పెడతాం కదా. పిట్ట పెట్టేటప్పుడు మటన్ పెడితే ముట్టలే, మందు పెడితే ముట్టలే, చికెన్ పెడితే ముట్టలే. మా అమ్మమ్మకు బొమ్మిడిల కూర అంటే గిట్ల పెట్టలేదో గిట్ల మూత తీయలేదో కాకులు వచ్చి ముట్టిపోయినాయి. బొమ్మిడిలు అంటే మా అమ్మమ్మకు కానీ మా బాపమ్మకు కానీ మస్తు బాణం. ఒకవేళ నేను పోయినా కూడా మటన్ చికెన్ రొయ్యలు పెట్టకు నాకు బొమ్మిడిలు పెట్టు కాకి చెప్పనచ్చి ముడుతుంది నీ కాలు మొక్కుతా. ఇంకేనే దండం పెడితేనే నేను అండే నీ కాలు మొక్కుతా అనే పోయి పట్టుకొస్తేనే నోరంతా ఎండిపోతుంది. నీకు చెప్పి నా మాట కూడా నచ్చేస్తుంది నీ కాలు మొక్కుతా. ఒక్కసారి నేను చచ్చిపోయినా కూడా మటన్ చికెన్ పెట్టకు అవే పెట్టు కాకి చెప్పనచ్చి ముడుతుంది.
నీ నోరేండిపోని నీకు నత్తరాని నీకు దండం పెడతా నేను బొమ్మిడిల కూర అండనే అండవానే అండ అని చెప్పిందా జన్మలు అండవా ఈ జన్మల్నే అండ ఎప్పుడు అండవా అండ అంటే అర్థం కాదా నీకు తినబుద్ధి అయి కూడా అండవా అండ అంటే సరే ఆ వంకాయ కూర వేసుకొని రాపో తింటా ఏం చేస్తా వేసుకత్తుండు లేనంత కంటే గుడ్డత్తన ఏమన్నట్టు ఉన్నది నడిపియాలి నేను రేషన్ వెళ్ళిందనుకో నా కార్డు పెడుతుంది సరే బుట్టిపోయిందా లేదా చూసాయి ఏది కూడా తింటాడని అట్టనే పట్టుకొచ్చావు సరే సరే కూడు కూడా సలండమే నానే అవును నా బతు చల్లనే. నా బతుకు అంటే ఎప్పుడు పెట్టామే ఉడుకుడుకు బువ్వ ఉడుకుడుకు కూర వచ్చిందే గతకాలి నీ అవ్వ మా శోభకి ఎక్కడ పని లేదు బిడ్డకు మిరపడి పట్టించుకురాపో అంటే పట్టించుకొచ్చి ఇంటికాడ పెట్టిన పోయి ఇచ్చి రాపోయా అంటే నాకు పొలం కాడ పని ఉన్నది నువ్వే ఇచ్చి రాపో అన్నది అయినా ఈ ఎండకు మిరపడి పట్టుకపోగా ఎంత మంటలేస్తుంది అయినా నా బిడ్డ కన్నా నాకేం ఎక్కువ బాబు ఎప్పుడు తెత్తవే మిరపొడి అని ఊకే ఫోన్ చేసుడు నేను తీసుకపోతా ఇప్పుడు అబ్బా ఈ ఎండకు చచ్చేటట్టున్నా 4-5 రోజుల నుంచి మటన్ తినుడే చికెన్ తినుడే అయినా మా బిడ్డను బొమ్మిడిల కూర అనువంట మీరు పొడి ఇచ్చినట్టు ఉంటది బొమ్మిడిల కూర తిన్నట్టు ఉంటది ఎండ బాగా కాకముందే ఇంటికాడింత తిని మిరపొడి పట్టుకొని పోతాడు ఆ బిడ్డ దగ్గరికి అవునే రవలి పొమ్మన లేక పొగ పెట్టినట్టు ఇంటి ముంగడ కాసిన వంకాయలు అండి నాకు పెడితివి ఇప్పుడు ఏమైంది వంకాయలు తింటే ఏం నొత్తాంది నడుము నొత్తందే నాకు అప్పటికే వంకాయలు పడాయి నడుము నొత్తది అంటే తింటావా తినవా ఉన్నది తినంటివి ఇప్పుడు చూడు నడువంతా గుంజి కాల పడుతుంది జర వస్తా రాదే నువ్వేం పని గడి చేసి వచ్చినావని నీకు నడుమొత్తాలే నేను అంటే నేను మనిషిని కాదు నాకు నొయ్యేదానే పని చేస్తే నొత్తుతావా లేకపోతే వస్తావా నీ అసుంటి పిల్లం ఉండాన్నే అనిపిస్తలేదా కొద్దిగా బాలింతం అన్నట్టు అంటాను గట్ల పోయి పని చేసుకుని వస్తే నీ తోటలో ఎంతమంది పని చేసుకుని వచ్చి ఇంట్లో అంటారో చూడిపో అబ్బా చేసేటప్పుడు మా చెప్తేనే ఎప్పుడు నా వినబడి సత్తమైందే ఏదో సాధన అయితే లేదని నేను రోజుల సార్లు ఇంట్లో అంటారా అబ్బా ఇంట్లో అన్నందుకు నాతో కొలుసుకుంటానవానే అయినా నీ నోట్ల నోరు పెట్టు నా బుద్ధి తక్కువ నేను గిట్టనే తిని పంట నువ్వు ఓరువేవే నీ కన్ను పాప కన్ను అట్లా బయట కన్నా పోయేస్తా నువ్వే తిని జాకెట్ కుట్టుకో ఈ నల్ల మొగపోనికి ఏ రోగం పుట్టింది పట్టుకుపోయా అంటే నాకు పొలం కాడ పని ఉన్నదని చెప్పింది అది ఏదో చెప్పి తప్పించింది అమ్మ రవలి ఉన్నావమ్మా బాబు వచ్చినావా దా కూసో అల్లు లేడా బిడ్డ లేడే బాబు ఆ పనికి మానోడు అప్పుడే బయట పడ్డాడు అట్లా నద్దు బిడ్డ అల్లుని మరేం పని చేయడే బాబు అనుకుంటే ఎట్లుంటాయి చెప్పు అయితే కానీ బిడ్డ 3 రోజుల నుంచి ఫోన్ చేసి మిరపొడి తీసుకురా అన్నావు కదా ఇప్పుడే పట్టించుకొని తీసుకొచ్చిన తెచ్చినావా బాబు తెచ్చినమ్మా అమ్మ తీసుకొస్తా నిన్ను పంపించిందా బాబు అమ్మకు పొలం కాడ పని ఉన్నది బిడ్డ నువ్వే పోయి ఇచ్చిరాపో అంటే వచ్చిన సరేదే బాబు ఎండలో పడాల్సినావు అన్నం ఎంత తిందు అయితే కానీ బిడ్డ ఏ కూర ఆడినావు ఏం కూర అంటలేదా బాపు నిన్నటిదే వంకాయ కూర ఉన్నది వేసుకొత్తా తిను వంకాయ కూర వద్దు బిడ్డ ఏదైనా కౌసండ రాదు కౌస్ కూరనా చికెన్ తెప్పియాలనా మటన్ తెప్పియాలనా పచ్చాపలు తెప్పియాలనా నువ్వు చెప్పిన అన్ని 3-4 రోజుల నుంచి తింటున్నా బిడ్డ నోరంతా పెండ అయింది కౌస్ కూర కావాలంటాను చికెన్ మటన్ వద్దంటాను మరి ఇంకేం వండాలనే బాపు
అది కాదు బిడ్డ 3-4 రోజుల నుంచి బొమ్మిడిల కూర తిన బుద్ధి అవుతుంది. ఏంది బాపు బొమ్మిడిల కూర తినబుద్ధి అవుతుందా? పొద్దుగాల నీ అల్లుడు బొమ్మిడిల కూర అన్ను అంటే నేను అంటానంటే అన్న ఒట్టు అంటే ఒట్టు కూడా ఎత్తి కాదే బాపు. ఇప్పుడు అండితే ఏమంటాడో ఏమో. అయినా నీకు ఇప్పుడు బొమ్మిడిల కూర ఎందుకు తినబుద్ధి అవుతుంది బాపు? ఏమైనా మటన్ చికెన్ ఎత్తది అదే నేను. అయ్యో బిడ్డ, అల్లుడు కూడా బొమ్మిడిలు తింటా అన్నాడా? అండపోయినావు బిడ్డ, ఎందుకు అద్దన్నావు? నేను చిన్నప్పటి సంది ఎప్పుడైనా బొమ్మిడిల కూర అండినా తిన్నానా? అమ్మ అండితే కూడా నాగిన నేను పక్క పెట్టుకునేదాన్ని, అంత అది వాసన వస్తుందని. అయినా బొమ్మిడిలను చూస్తే ఎండిపోయిన పాములు లెక్క అనిపిస్తుంది బాపు నాకు. మరే బిడ్డ, చిన్నప్పుడు పచ్చి చేపలు కాల్చుకొని తింటు కదా? అవి పచ్చాపలు కాబట్టి కాల్చుకొని తినేది. ఇవి ఎండిపోయిన చేపలు, అవి ఎప్పుడు వచ్చినాయో ఎక్కడ ఎండేసిర్రో అవిటి చూస్తే పాములే అనిపిస్తాయి. అవి పాములే కావచ్చే బాపు. బిడ్డ, నువ్వు బొమ్మిడిల కూర అండపోతే కానీ నువ్వు బొమ్మిడిలను పాములు మాత్రం అనకు. నాకే అంత ఎట్లా అనిపిస్తుంది. లేకపోతే ఏందే బాపు, మంచి మటన్ చికెన్ అండి పెడితే తినే బాపు అంటే నాకు బొమ్మిడిలే కావాలని అంటావు. ఆయనకున్న పిస నీకు పట్టిందా బాపు? అది కాదు బిడ్డ, అల్లుడు కౌసు కొట్టాడే కదా, అన్ని కూరలు అల్లుడు నేర్పించండి కావచ్చు అనుకున్నా. మన ఇంటికాడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నావని నాకేం తెలుసు? అది కాదే బాపు, నాకు చికెన్ అండరాదా మటన్ అండరాదా? బొమ్మిడిల కూర కూడా అండత్తదే బాపు. కానీ ఒక్కసారి అండు మొదలు పెట్టినా అనుకో, వారానికి 2-3 సార్లు అన్నం అంటాడు. ఆ వాసనకు నీకు కక్కచ్చి సత్తనే బాపు. బిడ్డ, నీకు ఇష్టం ఉన్నదంటే మీ మామ మంచిగా లేడని తెలిసింది, అట్లా పోయి మందలు ఇచ్చేస్తా. సరేనే బాపు. మా బాపు రాక వచ్చిండు. నీకు అప్పముతోనేమో బొమ్మిడిల కూర అండాన్లు పెట్టుకుంటే, మా బాపేమో బొమ్మిడిల కూరనే కావాలా అనబట్టే. ఒక ఐడియా, ఈ కప్పముతో రాగానే ఓ మనిషిని బొమ్మిడిల కూర అడిగినావు కదా, అడుగుతా తేపో అంట. ఇక ఏమంటాడు సుత్తా. వాసన రాకుండా ఉండాలి బొమ్మిడిల కూర. గిట్టలేసిదా అటు తిరుగుతాను ఏమైందే? ఏం లేదే, నువ్వు పొద్దుగాల సగం కడుపుతోటే వంకాయ కూరతో తినిపోయినావు కదా, ఈ బొమ్మిడిల కూరని అండుదామని ఫిక్స్ అయిందే. సడన్ గా నీకు బొమ్మిడిలు అంటే వాసన పడదు కాదే? ఇక నీ కోసం అండుతా అనుకుంటాను. ఏ అద్దె తీయే, అండుతా పట్టరాదు. నాకు దాని మీద విరక్తి పుట్టింది. నువ్వు చెప్పేప్పుడు నాకు అద్దె ఇష్టం ఉన్నాయి, కష్టపడైనా చేసుకొని తినాలి. పొద్దుగల నేను అన్నదానికి అప్పుడే నీకు విరక్తి కలిగిందా బొమ్మిడిల మీద? పాపం ఆ వీటికి తెలిస్తే ఎంత బాధపడతాయి. అగో వాటికి లేని బాధ నీకు బాగా అవుతుంది. పొద్దున అవి చూస్తేనే కక్కత్తాయి, ఓ కారం వస్తుంది, వారం రోజులంతా వాసన పోదు. ఎట్లా తింటామన్నావు కానీ నేను ఎట్లనో తింటా. అయినా నువ్వు చెప్పేటప్పుడు నాకు మనసు తిరిగిందే. నేనేం బాధపడా, నేను అసలే తిన్నా బొమ్మిడీలు. అవి బాధపడ్డాయి అనుకో, వాటికి ట్విట్టర్లా, వాట్సాప్లా, ఫేస్బుక్లా ఈ కొత్తగా రీళ్లు చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా. నేను ఈ కాడ నుంచి బొమ్మిడీలు తింటలేను, మీరు బాధపడకూడని అన్ని సముద్రాలకు వాట్సాప్ చేస్తా. అప్పుడు అవి ఎందుకు బాధపడతాయి చెప్పు? చెప్పిన యాప్ అన్నీ వచ్చినాయి కానీ ఈ ట్విట్టర్ అంటే ఏంటివి? ట్విట్టరా? పిట్టరో నాకు గిట్టరో ఏదైతే నీకెందుకే? అని కాదు, నువ్వు ఇలా బొమ్మిడిల కూర తినాలే. అరే రాములా, నేను అన్నప్పుడు అనలే, నేను అద్దన్నప్పుడు తిను అంటాను. నీకు బిసగిట్టలు వేసిందానే? నీ ఒర్రుడు పాడగాను మా తింటగా నీ ఇవాళ అద్దు, వచ్చే వారం అండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను పెట్టిన కుందేలకే 3 కాళ్ళు అన్నట్టు ఒకటే ఊరిచ్చుడు ఉడతానేమైందే? అసలు నాకేం అర్థమైతలేదు. మీ అమ్మ అత్తందా మీ బాప అత్తందా? అబద్ధం ఆడకుండా చెప్పే, లేకపోతే దౌడల వాళ్ళు కాలే. అది మా బాప వచ్చిండే, కొత్త కారపొడి పట్టుకొని వచ్చిండు. బొమ్మిడిల కూరలు వేసుకొని తింటే మస్తు ఉంటదే. అది కథ. మీ అయ్య వచ్చిందని ఇదివరకు రాక బొమ్మిడీలు లేపో అన్నావు. అదే లేకపోతే అండుతావానే? అవ్వ, కొత్త కారం బొమ్మిడీలు కమ్మ ఉంటుంది అంటావు కదా, ఆ కొత్త కారం కూడా తింటే మంట కూడా ఉంటుంది. ఎరికేనా? అదంతా నా తెలియదు. ఇప్పుడు నువ్వు తెత్తవతేవా? నేను సచ్చినదేను. నాకు పొద్దున వంకాయ కూర పెట్టినావు కదా,
మీ బాబు కూడా వంకాయ కూర తినేపోవాలి, అర్థమైందా? ఇక్కడ ఉంటే నన్ను బొమ్మిడిలు చేస్తే అన్న పానం తింటావు, ఆ బయటికి పోతా నేను. నల్లమొక్క పొడి ఎంత చెప్పినా ఇంటలేడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? 2 కోడిగుడ్లు తెచ్చానా, ఆమ్లెట్ వేసి పెడితే ఇక అంతే ఎత్తా. అగో మామ, ఎప్పుడు వచ్చినవే? ఇంతకుముందే కారపొడి పట్టుకొని వచ్చిన అల్లుడు బిడ్డకిచ్చి మీ బాబుని చూసేస్తున్నా. మరి తిన్నవానే? అది కాదల్లుడు, బొమ్మిడిలో కూర తినబుద్ధి అవుతుంది బిడ్డ, అండు బిడ్డ అంటే మీ అల్లుడు చెప్తేనే నాకు వాసన వస్తుంది, నేను అండా అని అన్నది బిడ్డ. అయ్యో, నేను కూడా చెప్పిన మామ, నాకు బొమ్మిడిలు అంటే వాసన పడది, నేను అండిన కూర వేసుకో తినంటే నిన్నటి వంకాయ కూర వేసుకొని తిని బయటకు వచ్చిన మామ. ఆయన దాన్ని బాధ పెట్టుడు ఎందుకని, అది అండిందే తిన్నా, దానికి వాడంది అది అండితే నేను తింటానా చెప్పు? అల్లుడు నీ మనసు బంగారం, నా బిడ్డని ఏం బాధ పెట్టవు, ఇంటికో అంప. మామ, నీకు బొమ్మిడిల కూర తినబుద్ధి అవుతుందానే? అవల్లుడు తినబుద్ధి అవుతుంది. సరే మామ, బెల్ట్ షాప్ పోయి చెరో కోటరు తాగి బొమ్మిడిల కూర అండించుకొని తిందాంపా. సరేపా. అబ్బా అల్లుడు, బొమ్మిడిలో కూడా మస్తాను నేను. మామ, ఇంత వాసన కూడా అత్తలేదే, చిక్క పెట్టిరు పులుసు, కోటరు తాగినట్లేనే లేదు. అవల్లుడు రవలి, ఓ రవలి. ఏంది తిరుగుడు అయిందా? బాబు నువ్వు తిందుదాయే, నీకోసం కోడిగుడ్డ ఆమ్లెట్ వేసిన. అద్దు బిడ్డ, అల్లుడు బొమ్మిడిల కూరతోటి కడుపు నిండా తినిపించిండు. ఏంది బొమ్మిడిల కూరతోటి తినిపించిందా? ఎక్కడనే బాబు? బిడ్డ, నీకు బొమ్మిడిల వాసన పడదని అల్లుడు నిన్ను బాధ పెట్టద్దని బయట ఇచ్చిండు. అల్లుడు ఎంత మంచోడో. ఏంది బొమ్మిడిల కూర బయట తినిపించిండా నాకు వాసన పడదని? అబ్బా, మా ఆయన ఎంత మంచోడో, నా మనసు అర్థం చేసుకున్నావే. పిసదానా, నువ్వు తిట్టినప్పుడల్లా నీ సప్పడగా ఎందుకుంటే చెప్పానే, నీ మనసు ఇబ్బంది పెట్టద్దనే నీ సప్పుడు అయ్యా. నువ్వు వంకాయ అయితే వంకాయ తిన్నా, తొక్కేస్తే తొక్కు తిన్నా, చారు పోతే చారు తాగినా కానీ నీకు ఎప్పుడన్నా నేను ఎదురు మాట ఇచ్చిందానే? నీతోటి ఎందుకో లొల్లి పెట్టుకోబుద్ది అవుతుంది అంతే. సపరేట్గా మళ్ళీ మనసుకో నువ్వు అండిందే తింటగానే నిన్ను ఎప్పుడన్నా కొట్టినా తిట్టినా, మీ బాప వస్తే మీ బాప వచ్చిందని నువ్వు ఇవాళ ఇట్లా చేసినావు. అదే మీ బాప రాకపోతే నన్ను బొమ్మిడిలు లేపు అని నన్ను ఇంత సతాయిస్తావా? ఎవరైనా ఒకటిగానే చూడాన్నే, నాకు తినబుద్ధి అయింది తిందాం అనుకున్నా. అదే మీ బాప వచ్చి నేను అడగ ముందుకు మీ బాప అడుగుతా నువ్వు ఎత్తు తేకపోతావా చెప్పు? గట్లగా అదే, చిన్నప్పటి నుంచి నాకు బొమ్మిడిల కూర అంటేనే విరక్తి, ఆ వాసనకే వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. నువ్వు అన్నమంటే నేను ఎందుకు అన్నా చెప్పు? నీ మనసు ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించే. ఇప్పటి నుంచి నువ్వు ఏ కూర అన్నమంటే ఆ కూర అండుతా, సరేనా? నీ ఇష్టమే నా ఇష్టం. అగో చూసినా మామ, నీ బిడ్డ ఏదన్నమాట అది అంటుతాట, దారిలోకి వచ్చింది. అయితే కానీ బొమ్మిడిలు తెచ్చుకోమంటావానే? అబ్బా, ఇప్పుడే తింటుంది కదా. ఏ అట్లా జోక్ చేసినాం, ఎప్పుడు అన్న అండుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గంట అయితే గట్టి కొట్టూరి. హాయ్.